బిగ్ బాస్ సీజన్ 9 లో 10వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇక ఈ వారం మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు పెట్టాలి అంటూ బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్ పెట్టాడు. ఇక ఇందులో భాగంగానే తనూజ దివ్యాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, దివ్య ఆ రోజు నువ్వు నన్ను ఏదైతే కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ నీ కన్నింగ్ బుద్ధిని ఉపయోగించి లాస్ట్ వరకు వచ్చి నన్ను తీసేయడం నాకు నచ్చలేదు. అప్పుడు నువ్వు నేను సపోర్ట్ అడిగినప్పుడు నీకు సపోర్ట్ చెయ్యనురా, నేను ఎవరున్నా సరే నీకు చెయ్యను అని చెప్పేస్తే అయిపోతుంది. కానీ అప్పుడు రీతు నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తాను. ఒకవేళ ఇమాన్యుయల్ సుమన్ శెట్టి ఉంటే నీకు సపోర్ట్ చేయలేనన్నావు, బాగానే ఉంది. మరి అప్పుడు నాతో రీతు ఉన్నప్పుడు రీతుని ఎందుకు తీయలేదు అంటే, రీతు కన్నా నేను గేమ్స్ వర్స్ట్ గా ఆడేనా అంటూ ప్రశ్నించింది దివ్యాని. దీంతో దివ్య డిఫెన్స్ చేసుకుంటూ అక్కడ ఒకవేళ తనూజ నువ్వుని ఇమాన్యుయల్ ఉంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఓడిపోతాడు. ఎందుకు అంటే గనక హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు నీకే సపోర్ట్ చేసి నిన్నే కెప్టెన్ ని చెయ్యాలని. సో నాకేమనిపించిందంటే అక్కడ నిన్ను తీసేస్తే ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడు కదా అనుకున్నాను. అంటే నీ తొక్కలో ఆలోచన వల్ల కష్టపడ్డ వాళ్ళకు కూడా ఏమీ లేకుండా పోతుంది. ఏదేమైనా సరే నువ్వు ఏదైతే బర్నీ గారి విషయంలోనే నన్ను పర్సనల్ గా అట్ చేస్తున్నావు, ఆ విషయం నాకే కాదు ఆడియన్స్ కూడా తెలుసు అంటూ తనూజ అయితే రెచ్చిపోయింది దివ్య మీద. దీంతో దివ్య నువ్వు ప్రతిసారి బర్నీ గారిని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావంటే, మరి నువ్వు కూడా ప్రతిసారి బర్నీ గారినే కదా మధ్యలోకి తీసుకొచ్చి ప్రతిసారి నన్ను నామినేషన్ చేయడం, లేకపోతే కెప్టెన్సీ రేస్ లో ఉంటే తీసేయడం ఇది కామన్ అయిపోయింది. నువ్వు వచ్చిన తర్వాత ఆయన గేమ్ నిజంగానే పోయింది. ఆ విషయం నీకు అర్థం కావట్లేదేమో. ఆయన హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు అంటే అది నీ వల్లే, నా వల్ల కాదు. నా వల్ల ఎలిమినేట్ అయ్యే పర్సన్ అయితే ఈ పాటికే నువ్వు రాకముందే ఆయన వెళ్ళిపోవాలి కదా. కానీ నువ్వు వచ్చిన తర్వాత 2 వారాల తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడు అనేది నువ్వు అర్థం చేసుకో. ఏదేమన్నా సరే అలాంటి కన్నింగ్ బుద్ధులు ఉండకూడదు అంటూ తనూజ అయితే ఈ పాయింట్స్ చెప్పి నామినేషన్ చేసింది దివ్యాని. మరి తనూజ చెప్పిన పాయింట్ కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.